ప్రెషర్ ఎక్కువైపోయింది. లైక్ బయట పెట్టేస్తుంది ఒక్కొక్క వీడియో లాగి కొడుతుంటే ఎక్కడ రేపు ఎల్లుండి వాళ్ళ భార్య వీడియోలు కూడా బయటికి వచ్చేసి మొత్తం పెంట అయిపోద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది. ఓకే, మీకు భయం అనిపించట్లేదా? ఎందుకంటే ఈ ఇష్యూ అన్ని వైపుల నుంచి సమ్వేర్ మీ కనెక్ట్ అవుతుంది, మీ మీద స్కెచ్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే అంతకన్నా ముందు మస్తాన్ సాయి పేరెంట్స్ మాట్లాడారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక కమెంట్ చేయడం జరిగింది, అది చూద్దాం. కొద్దిసేపు రాస్తారు నా తమ్ముడు అనేది, కొద్దిసేపు మస్తాన్ సాయి నా ఫ్రెండ్ నేను ఈ కేసు పెట్టలేదు, ఏదో సరదాగా పెట్టాను అని చెప్పి మీడియా సమక్షంలోనే వచ్చి చెప్పింది. సరదాగా కూడా కేసులు కేసులు ఏది ఆ అమ్మాయి మాట వింటేనేమో ఒకటి, అదేమంటే సిపియు వాళ్ళని చంపేసి వీళ్ళని కొట్టు వాళ్ళని కొట్టు శేఖర్ భాషను కొట్టు ఇరికిచ్చాలంట. ఆ బ్లాక్ మెయిల్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ 2 సార్లు చేశాడు 2023లో. ఇది 22 సెప్టెంబర్ సూసైడ్ చేసుకున్నప్పుడు మాకు తెలియదమ్మా. తర్వాత ఏంటి ఇక్కడ దెబ్బ తగిలింది అంటే తర్వాత వేరే ఫ్రెండ్ ద్వారా ఆ అబ్బాయి ఇట్లా చేశాడని చెప్పి మేము అడిగితే అమ్మ మెట్లు దిగుతుంటే అది పడ్డాను అని చెప్పాడు, ల్యాప్టాప్ చూస్తా పడ్డాను అన్నాడు. అది సూసైడ్ చేసుకున్నప్పుడు ఇన్ని విషయాలు జరుగుతున్నాయని మీకు అసలు తెలియదా? కొంచెం వాడు చెప్పడమ్మా, వాడిలో వాడే పడతాడు కానీ చెప్తే ఈ పాటికి ఎప్పుడో మనం ఏదో కేసు పెట్టడం ఏదో చేసేవాళ్ళం. చెప్పడు మాకెందుకులే బాధ అని చెప్పి వాడు మొన్న కూడా ఏడ్చాడంట. రోడ్డు పాలు చేస్తాను, మిమ్మల్ని దర్గా లేకుండా చేస్తాను, మీ దర్గాని ఇచ్చేస్తాను అని ఎంత వల్గర్ గా ఎంత ఇదిగా ఇదిగో నేను కేటీఆర్కి ఇప్పుడే ట్విట్టర్లో కొట్టాను, నేను ఇప్పుడే నరేంద్ర మోడీకి ట్విట్టర్లో పెట్టాను అని చెప్పి అవి పెట్టడం, నాకు ఫోటో పెట్టడం, వెంటనే తీసేయటం ట్విట్టర్లో భయపెట్టడం. మస్తాన్ సాయి అటెంప్ట్కి సంబంధించి చెప్పాడా మీకు? ఏది అదే ఆ బలవన్ మరణానికి పాల్పడేందుకు, అదే బలవన్ మరణానికి సంబంధించి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు నాకేం చెప్పలేదు. బట్ కొన్ని పిక్స్ అవైతే నేను చూశాను, దాని వెనకాల ఏదో ట్వీట్స్. అప్పుడు ఇది మొత్తం పగిలిపోయి ఇది మూతే అర్థం కాలేదు, ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఇలా ఓపెన్ అయిపోయినా ఆ వీడియోను ఫోటోను ఏదో చూసా, చాలా రోజులు నాకు గుర్తులేదు. అప్పుడు అంటే నాకు అంటే మగాడు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నానంటే దమ్ము ధైర్యంగా ఉండాలిరా, ఎందుకు ఇలా. నేను అప్పట్లో ఆ చింటూ ఉన్నాడు కదా, సారీ టు సే బట్ ఆ జరిగిన కాన్వర్జేషన్ చెప్తాను నేను. చింటూ ఒకవేళ కనుక చింటూ కూడా ఇదే మస్తాన్ సాయి గుండె చెప్పుడైతే చింటూ మంచం కోళ్ళు కదా, అది మీరు వినే ఉంటారు. సో చింటూతో కూడా ఎఫ్ఐఆర్ ఉంది, రేపు చింటూ గారికి కూడా ఇదే పరిస్థితి రావచ్చు. కానీ చింటూకి ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి వస్తే నీలాగా కాదు, అతను కొంచెం సేవ్ అవుతాడు. ఎందుకంటే నీకు ఇక్కడ చిన్ను పగిలిపోయింది, నీకైతే ఒకటే చిన్న ఉంది, అది చింటూ కదా, ఒక చిన్న పోతే ఇంకో చిన్న ఉంటుందని చెప్పా. సో అది నాకు గుర్తుంది యాక్చువల్గా, అది లాస్ట్ వెబ్ సిరీస్ లాస్ట్ సీజన్. సో అది ఈవిడేమంటుందంటే అతను కావాలనే ఏదో డ్రామా ఆడాడు, సూసైడ్ చేసుకోవడం డ్రామా ఆడాడు. సో డ్రామాలో గిమ్మలో పక్కన పెడితే ఆవిడ బ్లాక్మెయిల్ ఏ రేంజ్లో ఉందంటే నిజంగానే సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనే రేంజ్లో చేస్తారు సార్. ఎందుకు చెప్తున్నానంటే మీరు చూపించలేని ఒక 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 అఫ్కోర్స్ చాలా చాట్ ఒకటి చూపిస్తాను మీకు. దాంట్లో చాలా క్లియర్ కట్గా ఆ అమ్మాయిని క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్పండి. సింపుల్, ఒక అమ్మాయికి పెడుతుంది, నువ్వు మస్తాన్ సాయి అంటే మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్తో ఉన్న వీడియో డాష్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, ఇది మీ నాన్నకి లింక్ పంపించాను, మీ నాన్న ఎండ్రిన్ తాగి పురుగుల మందు తాగి మీ నాన్న చచ్చిపోతాడు చూసుకో అంటే లైక్ ఒక మనిషిని మానసికంగా ఇట్లా పిండి అవతల పడేస్తుంది అనమాట. ఇంకా వాడికి చావు తప్ప వేరే గతి లేదు, ఏదో ఒకటి ఏమంటే అది చేయాలి. దాసోహం, కాలు కింద చెప్పులాగా పడి ఉండాలి. ప్రీతికి అక్కడే కోపం వచ్చింది, ప్రీతికి చాలా కోపం వచ్చి ప్రీతి అందుకని బయటకు వచ్చి కంప్లైంట్ పెట్టడానికి కూడా. లేకపోతే సరే డ్రగ్స్ బలవంతంగా అలవాటు చేసిందనే చిన్న విషయం సార్, చిన్న విషయం అంటే దీంతో కంపేర్ చేస్తే బ్లాక్మెయిల్తో కంపేర్ చేస్తే నిజానికి అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. రీహాబ్కి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు ఏదో బతుకుతుంటే ఆ వీడియోలు చూపించి రా వచ్చి నాకు సేవలు చేయి, వచ్చి నాకు కంపెనీ ఇవ్వు. ఓకే, సో చాలా టార్చర్ చూపించాను. కావాలంటే ప్రీతితో కూడా మాట్లాడండి ఒకసారి. ఓకే ఏంటి అంటే ఎక్కడ చూసినా అంటే ఏ పాయింట్ చూసినా ఎక్కడ ఏ కార్నర్ టచ్ చేసినా ప్రతి కార్నర్లో చీటింగ్ కూడా కదా మీరు అన్నట్టు బ్లాక్మెయిల్. ఎందుకు ఈ బ్లాక్మెయిల్ వల్ల ఏం సాధిస్తావని చెప్పి ఇప్పుడు సార్
ఏమైనా ఒక ఉరుగుతుందా? ఉద్యోగం ఒక బిజినెస్ లేకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి సార్? అంటే ఏమైనా ఉరుగుతుంది. ఎందుకంటే నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే కనుక ఏ పని చేసినా ఎగ్జిస్టెన్సో లేకపోతే మన ఉనికి కోసమో లేకపోతే బతకడానికో చేయాలి. బతుకే చెక్మేట్ పడుతుంది అనుకున్నప్పుడు ఆ పని చేయడం వల్ల లాభం ఏంటి? ఈ బ్లాక్మెయిల్ వల్ల ఏం కలిసి వస్తుంది లాభానికి? డబ్బులు క్లియర్ కట్గా డబ్బులు బట్ కదా. ఎక్కడ సోర్సెస్ మీరు చేసే ఉద్యోగం సంవత్సరం మొత్తం చేస్తే మహా అయితే మీరు ఎంత సంపాదిస్తారో 20 లక్షలు 30 లక్షలు సంపాదిస్తారు. సంపాదించి చాలా గొప్పది. ఆవిడ ఒక కేసు పెట్టి సంపాదిస్తుంది. 12 కోట్లు డిమాండ్ చేసింది. ఇప్పుడు ఆడ కొంచెం గట్టిగా ఉన్నాడు, ఏదో తప్పించుకొని అప్పటికి వాడు ఇచ్చుకుంటూనే ఉన్నాడు. నెలకు 30,000 40,000 ఇలా ఇచ్చుకుంటూ పోతున్నాడు. కానీ పిరుకోడైతే ఇప్పటికీ ఇచ్చేసి ఉండేవాడు. రైట్. రాజ్ తరుణ్ కూడా సెటిల్మెంట్కి రావాలి. రాజ్ తరుణ్ సెటిల్మెంట్కి రావమని ఎన్ని రకాల ఇవి తెలుసు.